అయితే ఈ పాలసీ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. దాంతోపాటు జనాభా పెంపు పేరుతో ప్రభుత్వం రాజకీయ లాభాలు పొందాలని చూస్తుందని కూడా అంటున్నారు. అయితే నిజంగా ఈ పాలసీ రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమా, లేక ఇది రాజకీయ ప్రయోజనాల కోసమేనా, జనాభా పెంపు కోసం ఇలాంటి ప్రోత్సాహకాలు అసలు సరైన మార్గమేనా అనేది ఇవాళ మెగా సంబంధించినటువంటి డిబేట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. దీంతో ఇదే విషయంపై మనతో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు టీడీపీ నాయకులు కంచల విజయభాస్కర్ గారు, అదేవిధంగా వైసీపీ నాయకులు లక్ష్మణ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, ప్రభుత్వం లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఓకే 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 లక్ష్మణ్ గారు, విన్నారు కదా ప్రభుత్వం ఏ విధంగా అయితే పిల్లల్ని ఒకళ్ళు వద్దు ఇద్దరు ఓకే ముగ్గురు ముద్దు అనేటువంటి దాంతో ఆ కాన్సెప్ట్తో మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. వీళ్లకు సరే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఈ విధంగా పిల్లలను పెంచుకోండి, పిల్లల్ని కనండి, ముగ్గురు పిల్లలు ఉండాలి ఇంటికి అనేటువంటి ప్రోత్సాహకాలతో ఇవన్నీ చేస్తూ ఉంటే దీని వెనుక కాంగ్రెస్, ఇటుపక్క వైసీపీ అయితే ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, దీని వెనుక పెద్ద రాజకీయాలు ఉంది అంటున్నారు. వాస్తవంగా పిల్లలకు అనే విషయంలో రాజకీయాలకి సంబంధం ఏంది, అసలు అంతర్గతమైన అర్థం ఏంది, కొంచెం చెప్పగలుగుతారా లక్ష్మణ్ గారు? రహీం గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి మెగా 9 టీవీ రాజమండ్రికి హృదయపూర్వక నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా అనేది ఏమంటారు, రాజకీయంలో ఒక లబ్ధి లేనిదే ఏది కూడా ప్రకటించరు కూడా. అయితే గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారంటే, ముగ్గురు వద్దు, ఒకరే ముద్దు, ఇద్దరు హద్దు అనే టైటిల్ కూడా ఆయన క్రియేట్ చేశారు. మీరు గతంలోకి వెళ్తే ముగ్గురు వద్దు, ఒకరే ముద్దు, ఇద్దరు హద్దు అని ఈ టైటిల్ కూడా తీసుకొచ్చింది ఆయన. ఇప్పుడేమంటాడు, ఒకరు ఓకే, ఒకరొద్దు, ఇద్దరైతే ఓకే, ముగ్గురు ముద్దు అంటావు అన్నారు. అంటే ఇది ఏ స్ట్రాటజీ అనేది మనం ఆలోచిస్తే, ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ పాపులేషను సుమారు 5-6 కోట్లు ఉంటుంది. అంటే మరి కొంచెం చంద్రబాబు నాయుడు గారు చెప్తుండగా ఇప్పుడున్న జనరేషన్ ఎవరైతే జంజీలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా అందరంటే మ్యాక్సిమం 90% ఎవరు ఉండరు, మ్యాక్సిమం ఎవరైతే ఒక 20-30% ఎవరైనా సరే ముగ్గురు పిల్లల కనాలన్న ఆలోచన విధానంలో ఉంటే మహా అయితే ఇంకో 1 కోటి మంది పెరిగే అవకాశం ఉంటుంది పాపులేషన్. సో దీన్ని బట్టి రాబోయే తరాల్లో యంగర్ జనరేషన్ ఉంటుందని ఆలోచన అవ్వచ్చు, లేదంటే రాజకీయంగా కొన్ని ప్రాంతాల వారీగా ఇదివరకు ఎలాగైతే ఒక 4 మండలాలు కలిపి ఒక నియోజకవర్గాన్ని ఎలాగైతే ఏర్పరచుకున్నారో, ఇప్పుడు 2 మండలాలు కలిపి ఒక నియోజకవర్గానికి ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే 2 మండలాలు అంటే ఒక్కొక్క మండలానికి వచ్చి సుమారు 50,000-60,000, 70,000 వరకు కూడా ఓట్లు ఉన్నాయి. కొన్ని పెద్ద మండలాలు అయితే 70,000, 80,000 ఓట్లు ఉంటాయి. మిడిల్ అయితే 50,000-60,000 వరకు కూడా ఓట్లు ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి విధానాన్ని కూడా రేపొద్దున్న ఈ రోజు చూస్తే నియోజకవర్గాలు పెంచే కార్యక్రమం కోసం ఆలోచించారు అనేది కనబడుతూ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే ఇదేమి స్కీమా లేదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇటువంటి ప్రతిపాదన రావడానికి ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చిందా, లేదు యావత్ భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క ప్రతిపాదన కింద ఏమైనా కొంచెం నిధులు ఏమైనా కేటాయించారా, లేకపోతే ఆ నిధులు ఇలా ఖర్చు పెట్టడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియాలి. నేనేమంటానంటే, ఆ ముగ్గురు పిల్లల కన్నా వారికి 25,000 రూపాయలు కనగానే ఇస్తాము, ఆ ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తాము. ఎవరైతే ఆ ముగ్గురు పిల్లలు కూడా 18 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా మేము ఫ్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశాం. ఇది ఒక రకంగా మరి ఇవన్నీ ఆలోచన విధానం అనేది కరెక్ట్గా చేయగలరా అనేది లేదా అనేది ఆలోచించాలి. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం ప్రతి సంవత్సరం అని చెప్పి 1 గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఈ పాటికి 6 గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో కూడా ఒకే ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి వదిలేశారు. ఇంతవరకు గ్యాస్ సిలిండర్ల గురించి ఎవరు పట్టించుకోవాలి, ఆడపట్టి నిధి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. నిరుద్యోగం వృత్తి 3,000 ఇస్తామన్న దాని గురించి మాటలు లేవు. ఉచిత బస్సు అరగరగా నెరవేర్చారు. అలాగే ప్రతిది కూడా ఇక 3 సెంట్లు భూమి ఇస్తామన్నారు, ఇంతవరకు ఎవరికి కనీసం సెంటు భూమి కూడా ఇవ్వాలి. మా హయాంలో 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాము, 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాము. ఒక్కొక్క అర్బన్ అయితే
సెంటున్నర రహీం గారు సెంటు భూమి డిబేట్ ఇచ్చాము. పాపులేషన్ మీద ఇప్పుడైతే కదా, సెంటు పాపులేషన్ మేనేజ్మెంట్ మీద ఏంటి ఇక్కడ? డిబేట్. ఓకే ఓకే విజయభాస్కర్ గారు విజయభాస్కర్ గారు విజయభాస్కర్ గారు విజయభాస్కర్ గారు విజయభాస్కర్ గారు ప్లీజ్ 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 విజయభాస్కర్ గారు ప్లీజ్ వినండి, డిబేట్ ఏం కాదు కాదు కాదు. విజయభాస్కర్ గారు ఆయన మీరేమంటే ఏమంటున్నారంటే మీరు ఆయన మాట్లాడేది ఏమంటున్నారంటే ఈ విధంగా ఏదైతే మీరేం పిల్లలు మీరేమో ముగ్గురు పిల్లలు పుడితే ఈ విధంగా 25,000 ఇస్తానంటున్నారు. ఇవన్నీ ఇలా ఇస్తారా లేదా, అసలు ఇది ప్రాక్టికల్గా జరిగేనా దీర్ఘకాలికంగా? ఎందుకంటే ఇలాంటి హామీలు ఇవ్వడంలో చంద్రబాబు ఈ విధంగా ఇస్తుంటారు అంటూ కంపారిజన్ చేసి చెప్తున్నారు, కానీ టాపిక్ డైవర్ట్ అవ్వట్లేదండి. ప్లీజ్ ఓకే ఓకే లక్ష్మణ్ గారు ఓకే కంటిన్యూ. అదే నేను అనేది ఏంటంటే సార్, ఇక్కడ ఆలోచన విధానం నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి ఆలోచన విధానం చేసి నిజంగా ఇస్తే ఎస్ ముగ్గురు పిల్లల కన్నోళ్ళకి ఆ రకమైనటువంటి బాధ కానీ ఇబ్బంది కానీ, లేదంటే అయ్యో ఇప్పుడు ఒకరిద్దరు పిల్లలు కానీ వాళ్ళ పెంచి పోషించి ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా వాళ్ళని ఒక పెళ్ళిడికి వచ్చినంత వరకు పెళ్లి చేసే వరకు కూడా ఆ తల్లిదండ్రులకు ఒక భారంగా అయ్యే పరిస్థితిలో ఈ రోజు ఈ జనరేషన్ ఉంది. ఇప్పుడు జనరేషన్ ఎలా ఆలోచిస్తుందంటే ఆ బాబు అయినా పాప అయినా ఒకరుంటే చాలు మనకి, ఇప్పుడు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఒకరితో చాలు, వాళ్ళే కొడుకైనా కూతురైనా ఒకరు చాలు, వాళ్ళు బాగా చదివించుకొని వాళ్ళకి అన్ని రకాలుగా మనం చూసుకుంటే సరిపోతున్న ఆలోచన విధానంలో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఉంది. అటువంటి జనరేషన్ మైండ్ సెట్ మార్చాలన్న ఆలోచన విధానంలో చంద్రబాబు నాయుడుకి ఈ స్కీమ్ తీసుకొచ్చాడంటే నేను ఒక రకంగా మంచి ఇచ్చడని నేను చెప్పలేను, కానీ అది సక్సెస్ చేస్తే మంచిదే. కానీ వాగ్దానంలాగా చేసి వాగ్దానంలో ఇచ్చి మళ్ళీ దాన్ని వదిలేసి మీరు పిల్లల కనండి పిల్లల కంటే ఇదైపోతుంటే రాష్ట్రం ఇదేమో ఒక పక్కన ఏమంటారంటే రాష్ట్రం యొక్క జీడిపిని పెంచొచ్చు, రాష్ట్రం యొక్క అభివృద్ధిని పెంచొచ్చు అంటే దీని ద్వారా 1.5% ఉన్నటువంటి జీడిపిని 1.9%కో లేకపోతే 2%కో పెంచే అవకాశం భవిష్యత్తులో ఉంటుందన్న ఆలోచన విధానం వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఇది ప్రాక్టికల్ గా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? మీరు ఇప్పుడు వాగ్దానాలు ఇచ్చేసి అందరూ కూడా 3, 4, 5 పిల్లలకి అన్న తర్వాత వాళ్ళకి బడ్డీలు కదా. లక్ష్మణ్ గారు మీరు చెప్పినట్టు వాస్తవంగా ఒక పిల్లలు ఉంటే చాలు, మనం జాగ్రత్త పెంచుకుందాం, వీళ్ళని జాగ్రత్తగా చదివించుకుందాం, ఇంతవరకు చాలు, మనకున్నటువంటి బడ్జెట్ ప్రకారం ఇలా జాగ్రత్తగా వెళ్దాం అనుకోవటంలోనే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం ఉందండి. దాన్ని ఆలోచించే అటువంటి వాటికి ఓకే సరే దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం చూసిద్దా, డబ్బులు ఇచ్చిద్దా, ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి ఆలోచనలు అనేటువంటి కొన్ని దేశాలు చివరికి మళ్ళీ అవే దేశాలు కనండి అంటూ వాళ్ళకి సంబంధించి ఇలాగే చంద్రబాబు నాయుడు ఎలా చెప్తున్నారో వాళ్ళు కూడా రకరకాల ఆఫర్లు పెడుతూ పిల్లల్ని కనండి అంటే ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి, ఆఫీసులు కూడా సెలవులు ఇస్తూ ఉన్నాయి. అది ఒక రకమైనటువంటి ప్రమాదకరమే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సంతానోత్పత్తి రేటును చూసుకుంటే భవిష్యత్తులో అది పెద్ద ఒక లాజికల్ అండ్ ఒక థియరీ అది. కానీ దానికి సంబంధించినటువంటి విషయంలో సరే ఇవన్నీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఈ విధంగా ఒక సంబంధించినటువంటి ఒక పథకం లాగా ముందుకెళ్తే ఎలా ఉండిద్ది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. కానీ ప్రాక్టికల్గా థియరీ కరెక్టేనండి. ఆ విధంగా ఒకళ్ళు ఉంటే చాలు, పిల్లల్ని జాగ్రత్త చదివించుకుందాం, భవిష్యత్తులో ఎలా ఉన్నది, బడ్జెట్ సంపాదిస్తాం లేదో, ఆ పిల్లలకు మంచి మంచి కాలేజీ లక్షల ఫీజులు కడదాం అనే ఆలోచన ధోరణే పెద్ద ప్రమాదం అండి భవిష్యత్తులో. సరే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. విజయభాస్కర్ గారు చెప్పండి. విజయభాస్కర్ నమస్తే అండి. ఈ విజయభాస్కర్ గారు